ఈ కీర్తన లేదా కీర్తనల గ్రంథములో ఉన్న ఈ 110వ కీర్తన క్రొత్త నిబంధనలలో చాలా తరచుగా వాడిన లేదా వ్రాయబడిన మాటగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తల్లో 4 సువార్తలలో ఈ మాట ప్రస్తావించాడు. తర్వాత అపోస్తలుల కార్యములో పేతురు కూడా పెంతెకొస్తు దినాన తాను ప్రసంగించిన మొదటి సుదీర్ఘ ప్రసంగంలో తాను ఇదే మాటలను లేదా 110వ కీర్తనలో ఉన్న మాటలను ఉటంకించి మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త లేదా అపోస్తలుడైన పౌలు ఇంచుమించుగా 30 సార్లు ఈ వచనానికి సంబంధించిన లేదా ఈ కీర్తనకు సంబంధించిన అనేకమైన వచనాలను ఆయా సందర్భాల్లో వాడినట్లుగా మనం చూస్తాం. అందుకే చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన ఇది. కనుక సువార్తల్లోనూ అపోస్తలుల కార్యములలోనూ హెబ్రీ పత్రికలోనూ చాలా విరివిగా వాడబడినటువంటి కీర్తనగా లేదా కీర్తనలో ఉన్న భాగాలను విరివిగా వాడబడినట్టు కీర్తనగా మనం చూడవచ్చు. ఏ కీర్తనలోనైనా మనం గమనించవలసింది ఏంటంటే ఈ కీర్తనలో దేవుడు ఏమై ఉన్నాడు అన్నదాన్ని మనము చాలా స్పష్టంగా చూడవలసిన వారంగా ఉన్నాం. ఆయన ఎంత స్పష్టంగా మనం చూస్తామో అంత స్పష్టమైన యథార్థమైన ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన మన అంతరంగంలోంచి రావడాన్ని మనం గమనించగలం. ఈ కీర్తనకారుడు 110లో దేవుణ్ణి కనీసం 4 అంతస్తులలో చూపించడానికి ఆయన ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటి వచనంలో మనం చూడగలిగితే ఆయన ప్రభువుగా మనకు పరిచయం చేశాడు. ప్రభువు అనే ఈ మాట 3 వర్తించడాన్ని మనం చూస్తాం కొత్త నిబంధనలలో. మొదటిది యెహోవా అనే ఈ మాట పాత నిబంధనలలో కొత్త నిబంధనకు వచ్చేసరికి పర్యాయ పదంగా ప్రభువు అనే మాట వాడబడినట్టుగా మనం చూస్తాం. ఇంకొక మాట చెప్పాలంటే తండ్రి అయిన దేవునికి ప్రభువు అనే పేరు వ్రాయబడింది. 2 కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారికి కూడా ప్రభువు అనే పేరు వాడబడినట్లుగా మనం చూస్తాం. మనకు తెలుసు లూకాసు సువార్త 2వ అధ్యాయము 10-11లో నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. కనుక యేసుక్రీస్తు అనే దేవుని కుమారునికి కూడా ప్రభువు అనే పేరు వాడబడినట్లుగా మనం చూడగలం. ఇక 3 మిగిలిన వాడు ముచ్చటగా ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనకు కూడా ప్రభువు అనే పేరు వాడబడింది. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17లో మనం చూస్తే ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండును అక్కడ స్వాతంత్రము ఉండును అనే మాట మనం చూస్తాం. కనుక ప్రభువే ఆత్మ అన్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు కూడా ఏమై ఉన్నాడు? ప్రభువు అయినాడు. కనుక ఇక్కడ మీరు బాగా గమనించాల, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఏ ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తుతో సెలవిచ్చినటువంటి వాక్కు. అది గుర్తుపెట్టుకోండి చాలు. మనం లోతుగా వెళ్ళాము, ఎందుకంటే మనం ఇన్డెప్త్గా స్టడీ చేయం, 15 నిమిషాలే కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రభువు అయి ఉన్నాడు. ఆయన ఒక దినాన రాజులకు రాజులుగా ప్రభువులకు ప్రభువుగా పరిపూర్ణమైన ప్రభావముతో మహిమతో ఈ లోకానికి రానై ఉన్నాడు. ఇప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. తాను చేసిన కార్యము ద్వారా తాను మరణము మీదను సమాధి మీదను అధికారము కలిగిన ప్రభువుగా రుజువుపరచబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల క్రింద ఇక రాయబడిన మాట శత్రువును మొదట పాదపీఠముగా చేసినట్లుగా చూస్తాం. ఏ శత్రువు? అపవాది. శత్రువులందరూ ఇది రానున్న భవిష్యత్తు లోకములో కూడా మిలీనియం కింగ్డమ్, అదే 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఇది పరిపూర్ణంగా నెరవేర్పులోనికి రావడానికి ఆస్కారం ఉన్న వచనంగా మనం చూస్తాం. కనుక ఒకటేమో కొంతవరకు పాక్షికంగా నెరవేర్చబడింది, రెండవది ఏంది? పరిపూర్ణంగా నెరవేర్చబడే రోజు ఆసన్నమవుతూ ఉంది. కనుక ఆయన ప్రభువై ఉన్నాడు మొదటిది. రెండవది 2:3లో మనం చూడగలిగితే, మనం చదువుకునే ఈ వాక్య భాగంలో మీరు గమనించాలి, నీ పరిపాలనా దండము, 2వ వచనము లాస్ట్ భాగము, నీవు పరిపాలన చేయుము. పరిపాలన చేసే వాళ్ళు ఏమంటాము? అడ్మినిస్ట్రేటర్స్. పాత నిబంధన అనుసరించి కింగ్స్, రాజులు పరిపాలన చేస్తారు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ పరిపాలనలో ఉంది, ఎవరైనా ముఖ్యమంత్రి. ఇది లోక పద్ధతి. అయితే ఒకప్పుడు రాజులు పరిపాలన చేసేవారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమైనాడు? రాజు అయి ఉండి ఆయన పాలన చేయొచ్చు ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏలుచున్నాడు అనే మాట మనం చూస్తాం. కనుక ఆ దినాన యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం కలిగిన ప్రభువు నిన్ను నన్ను ఏలుతూనే ఉన్నాడు. కనుక ఈ దినాన భూమి, ప్రపంచము, సర్వము కూడా ఆయన ఆధీనములో, వశములో ఉన్నది. అది మనం గమనించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారము రాజుకుంటుంది. కనుక దేని గురించి చింతపడనక్కర్లా, విచారపడనక్కర్లా, దిగులు పడనక్కర్లా. నీ సమస్యకు పరిష్కారము దొరకని స్థలమంటూ లేకుండా ఉందేమోనని చింతించనవసరంలా. ఈ రాజు సర్వాధికారం కలిగిన వాడు గనుక రాజు ముఖదర్శనము చేసి నీ ప్రతి ఆశను తీర్చుకునేదానికి అవకాశం ఉంది. కనుక ఏదైనా ఉన్నా ధైర్యంగా ప్రభు సముఖముకు వచ్చి ఆ రాజు ముఖదర్శనం చేసి నీకున్న ప్రతి అక్కరను తీర్చుకునే అవకాశాన్ని దేవుడు నీకు నాకు కలగజేస్తూ ఉన్నాడు. కనుక రాజుల దర్శనం చేయాల, అది చాలా ప్రాముఖ్యం. అబ్షాలోము రాజు కుమారుడు, అంటే దావీదు కుమారుడు. సమూయేలు గ్రంథంలో మనం చూడగలిగితే ఆయన 3 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశం యెరూషలేమును విడిచిపెట్టి 3 ఏళ్ళు బయట కాపురం ఉన్నాడు. గెషూర్ అని రాయబడింది. తర్వాత దావీదు యొక్క ముఖ్య అనుచరుడి చేత యెరూషలేముకి పిలుచుకొని రాబడ్డాడు. ఆయన పిలుచుకొని రాబడిన తర్వాత కూడా రాజనగర్లోనే ఉన్నాడు. కానీ 2 సంవత్సరాలు దావీదు తన తండ్రి అయిన రాజు ముఖదర్శనం తాను చేయలేదంట. చూడండి, వెరసి ఎన్నేళ్ళైంది? 5 సంవత్సరాలైంది రాజు ముఖదర్శనం చేయలేకపోయాడు. ఎంత నష్టపోయాడో ఒక్కసారి ఊహించండి. కనుక ఇదనన్నా యేసుక్రీస్తు మన రాజు, ఆయనను ఏ సమయంలోనైనా ముఖదర్శనము చేసి మన ప్రతి ఆశను తీర్చుకునవచ్చు. అందుకే 17వ కీర్తన అన్నాడు, నేనైతే నీతి గలవాడనై మేల్కొని ఆయన స్వరూప దర్శనము చేత నా ఆశను తీర్చుకుందని. ఏ పదం అండి అది? కనుక రాజ ముఖదర్శనం చేస్తే మన ఆశలు తీర్చబడతాయి. కనుక దేని గురించి ఆలోచన చేయొద్దండి. మీటింగ్ వచ్చిన తర్వాత గేటు దగ్గర మానేయాలంతా, వదిలేసేయాలన్నీ. చీకులు, చింతలు, విచారాలు, దిగులు, నిరుత్సాహములు అన్ని వదిలేసి ప్రభు సన్నిధికి వచ్చి ఏం చేయాలంటే ఆరాధించాలి. ఒక రోజు మన జీవితాల్లో దేవుడిస్తే ఏం చేయాలన్నా అంటే, దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాత్ మేడ్, వి విల్ రిజాయిస్ ఇన్ ఇట్ అండ్ వి విల్ గ్లాడ్ ఇన్ ఇట్. 118:24 మనం చూస్తే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించాలి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. వాస్తవానికి ఈ మాట ఎక్కడ కనపడుతుంది ఎక్కువగా? పెళ్లి పత్రికల్లో పైన కనపడతా ఉంటుంది, పెళ్లి దినము యెహోవా ఏర్పాటు చేసిన దినం అని. వాస్తవానికి విదిన్ కాంటెక్స్ట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి చెప్పినటువంటి మాట. సరే, దాన్ని మనం ఈ దినాన్ని కూడా అన్వయించుకుంటే, దేవుడు మన జీవితాల్లో ఒక దినం ఇచ్చాడు. నేను ఉదయకాలం లేచిన వెంటనే అదే గుర్తొచ్చింది, ప్రభువా నా జీవితంలో మరొక దినాన్ని ఇచ్చావు. ప్రయాణము చేసి కళ్ళు తెరిచే వారు చాలా తక్కువ మంది. పేపర్ తెరిస్తే దైవ దర్శనానికి వెళ్ళి అనంత లోకాలు కానీ పేపర్లో పడతారు. చూడండి, దేవుని మొక్కుబడి చెల్లించడానికి వెళ్తారు, లేదా వస్తుంటారు, అనంత లోకాలు వెళ్ళిపోతారంట. చూడండి, ఎంత బాధ కలిగిస్తుంది. మొత్తం ఫ్యామిలీ. మన జీవితాల్లో దేవుడు ఒక దినం ఇచ్చారంటే ఏం చేయాలంటే, వి విల్ రిజాయిస్ ఇన్ ఇట్, వి విల్ గ్లాడ్ ఇన్ ఇట్. ఉత్సహించి సంతోషించు. లెట్ us సెలబ్రేట్ ద డే ఆఫ్ రిజాయిసింగ్ అనాలా. కనుక దినాన్ని ఎలా ఉండాలంటే ఉత్సహించి సంతోషించాలా. మన ఉత్సాహము, సంతోషమే మనకు పరిపూర్ణమైన బలాన్ని తీసుకుని వస్తుంది. అదే రాశారు కదా, యెహోవా యందు మీరు ఆనందించడం వలన సంతోషమే సగం బలం, లోకోక్తి. ప్రభునందు సంతోషమే సంపూర్ణమైన బలము, బైబిలోక్తి. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, దేవునిలో ఆనందించండి, అంతేక దేవునిని బట్టి ఆనందించండి, దేవుని మన ప్రతి అక్కరత తీరుస్తారు. 37వ కీర్తన 4:5 కూడా, డిలైట్ ఇన్ దై, సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను, జస్ట్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, దట్స్ ఆల్, అంతే. కనుక ఆరాధనలో ఉన్న గంభీరమైన సత్యం ఏంటంటే, ప్రభువులో ఆనందించు. ప్రభువులో ఆనందించడం అంటే ఎట్లన్నా, ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఆనందించు. నువ్వు అడక్కపోయినా నీ అక్కలు దేవుడు తీరుస్తాడు, నీ ఆశలు తీరుస్తాడు, నీ కోరికలను, మక్కువలను దేవుడు తీరుస్తాడు. ఆరాధనకున్న శక్తి అది. మూడవది ఏంటంటే, 4వ వచనంలో మెల్కీసెదెకు క్రమం చొప్పున నువ్వు నిరంతరము యాజకుడే ఉన్నావు. మెల్కీసెదెకుకి
యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఈ పదాలు వాడారు. నిరంతరము సేవకులుగా ఉండే వాళ్ళు యాజకులు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈ దినాన 7:14 మనం చూస్తాం, 7:24 మనం చూస్తాం. హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు? ఈయన ద్వారా తన యుద్ధకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. యేసు ప్రభువారు చేసే పరిచయం ఏంటంటే మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. పాత నిబంధనలో చేసిన ప్రతి ప్రధాన యాజకుడు చచ్చిపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. ఆయన నిరంతరం ఎలా ఉన్నాడు? జీవించుచున్నాడు. కనుక జీవించుచున్న ఈ ప్రధాన యాజకుడు నీ గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మన ప్రధాన యాజకుడు మనతో పాటు సహానుభావం లేనివాడు కాదు అన్నాడు. సహానుభావం కలిగిన వాడు, అన్ని విషయాలలో మన వలనే శోధించబడిన వాడుగా అయినా ఆయన పాపము లేని వాడుగా కనపరచబడ్డాడు. అన్ని విషయాల్లో మనం ఎలా శోధించబడతామో, యవనస్తులుగా ఉన్నప్పుడు యవన కోరికలు, శోధనలు, బాధలు, అవమానము, తృణీకారము, నిందలు ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ మనం వెళ్తున్నప్పుడు ఈ బాధలు అన్నిటి గుండా వెళ్ళాడు యేసు ప్రభువారు. నీ గురించి బాగా తెలుసు, ఎందుకంటే తాను ఈ శరీరంలో ఈ లోకానికి వచ్చి అన్ని అనుభవాలు గుండా వెళ్ళాడు. అందుకే ఈ ప్రధాన యాజకుడు నీ బలహీనతలకు చాలినవాడు ఆయన. అందుకే ధైర్యంగా ఆయన సముఖంలో మనం ఎప్పుడైనా ప్రవేశించవచ్చు. కనుక ఆయన మన ప్రధాన యాజకుడు. తర్వాత 5, 6, 7 వచనాలలో మీరు గమనించండి. తీర్పు తీర్చును, నలగొట్టును అనే మాటలు 2-3 సార్లు ఆయన తల ఎత్తుననే మాట మనం చూస్తాం. దేనికి జ్ఞాపం చేస్తుంది? హీ ఈజ్ అవర్ జడ్జ్. ఆయనే మన న్యాయాధిపతి. ఎవరికి న్యాయాధిపతి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు లేదు. వారు మరణంలో నుండి జీవంలోనికి దాటించబడ్డారు. అయితే ఒక దినముంది ప్రభును అంగీకరించినటువంటి వారందరికీ తీర్పు దినముంది. ఏం నరమాత్రుడు తప్పించుకొనలేడు. అలాంటి వారికి ఆయన ఏం చేయబోతున్నాడు? న్యాయము తీర్చబోతూ ఉన్నాడు ఆయన. అందుకే మనము మహాధవల సింహాసనపు తీర్పు దగ్గర ప్రభువును అంగీకరించిన దేవుని బిడ్డలు రారు. అయితే క్రీస్తు న్యాయపీఠం దగ్గర మాత్రమే నిలబడతారు. మహాధవల సింహాసనపు తీర్పు అన్యులకి, క్రీస్తు న్యాయపీఠము ప్రభువును అంగీకరించినటువంటి ప్రజలకి. మహాధవల సింహాసనపు తీర్పు ఎవరికంటే వారి క్రియలను బట్టి తీరుస్తాడు, మనస్సాక్షిని బట్టి తీర్పు. ధర్మశాస్త్రం లేకున్నా వారికి ధర్మశాస్త్రం లేకుండా తీర్పు తీరుస్తాడు. కృపాయుగములో క్రీస్తును తెలుసుకున్నా కూడా ఎరగక అంగీకరించినటువంటి వారికి ఆయన తీర్పు తీర్చే విధానం వేరుగా ఉంటాయి. అందరికీ చివరికి ఏంటంటే నరకాన్ని ఓపెన్ చేసి అందరి నరకానికి పంపిస్తారు. అయితే ఆ తీర్పు దగ్గర దేవుని ప్రజలుగా మనకు అలాంటి అనుభవం లేదు. మనం అక్కడ ఉండం. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. కనుక ఆయన 4 రకాలుగా ఈ కీర్తనకాడు మనకు పరిచయం చేస్తాడు. ఆయన ప్రభువై ఉన్నాడు. రెండవది ఆయన రాజై ఉన్నాడు. ఆయన యాజకుడై ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన ప్రభువై ఉండి సమస్తమైన శత్రువులను కూడా ఆయన పాదపీఠం కింది. అందుకే రోమా 16:20 సమాధానకర్తగా దేవుడు ఏమన్నాడు? ఇక్కడ సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించునై ఉన్నాడు. ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు విజయశాలి. యేసుక్రీస్తు ప్రభువారికి కాళ్ళ కింద ఎవరున్నారు? సాతాను ఉన్నాడు. ఇప్పుడు సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. శరీరం అంటే తల. ఇక మొండం ఎవరు? సాతానా? సంఘము కాళ్ళు కింద ఎవరున్నారు? చూడండి ఎంత ఈక్వేషన్ ఎలా ఉందో. యేసుక్రీస్తు ప్రభువారు పాదాల కింద శత్రువు ఉన్నాడు, అపవాది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ అంతస్తు తీసుకెళ్లాడంటే మనం సంఘంగా చేశాడు. ఈ సంఘానికి శిరస్సు ఆయనైతే మిగతా భాగమంతా సంఘము కింద ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. అంటే నీ కాళ్ళ కింద నా కిళ్ళ కింద పడేసి తొక్కురా బాబు అని అంటే ఎలా ఉంటుందంటే పామును తండ్రి చంపేసి ఉంటాడు. వాడు కొడుకో కూతురు బయటకు వచ్చినప్పుడు ఏం చేసావునన్నా? పాము చంపేశాను రా. నేను కూడా చంపుతానన్నా, తీసుకోకర్రా. అప్పటికే చచ్చిన దాన్ని కొడుకును కూతురికి సంతోషాన్ని కలిగించి నువ్వు కూడా కొట్టి చంప అంటాడు. అప్పటికే చచ్చిపోయింది. కనుక యేసు శిలువలో ఆయన చంపేశాడు. బాహాటంగా వాడిని నిరాయుధంగా చేశాడు. వాడిని ఏం చేశాడు? బాహాటంగా తెచ్చి అవమానపరిచాడు. వేడుకగా విజయోత్సవముతో కనపరిచాడు. ఇది నీకు నాకు అట్టి విజయములో పాలిభాగస్తునిగా చేశాడు. అందుకే మనలను ప్రేమించిన వాని ద్వారా
వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మనం పొందుతూ ఉన్నాం. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ త్రూ హిమ్ హూ లవ్డ్ us. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందుతున్నాం. అందుకే 1 కొరింథీ 15:50 కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా జయం అనుగ్రహించుచున్న దేవునికి కనుక జయవంతమైన జీవితము ఈ ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆయన పరిపాలనకి తీసుకురాబడ్డాం. మన పక్షంగా విజ్ఞాపన చేసే యాజకుడిగా ఆయన ఉన్నాడు. అంతేకాదు నీతిగల న్యాయాధిపతి. మనల్ని బాధ పెట్టిన వాళ్ళని కూడా ఏం చేస్తారు ఆయన? ఒక దినం అందరిని నిలబెట్టి వారి ముందే, నీ ముందే వారందరినీ శిక్షించేవాడుగా ఉంటాడు. నీ తలను పైకెత్తే దేవుడు. అలాంటి ప్రభువును ఆత్మతో సత్యం ఆరాధించడం కాక.